మంత్రి పదవుల కోసం నిజామాబాద్ జిల్లాలో తీవ్ర పోటీ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో కారు దూసుకుపోయింది. 9 అసెంబ్లీ స్థానాలతో ఓ ఎంపీ సెగ్మెంట్లో క్లీన్ స్వీప్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది టీఆర్ఎస్ కావడంతో జిల్లాలో చాలా మంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో జిల్లాలో మంత్రి పదవుల కోసం అంతర్గత పోటీ నెలకొంది. జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్గా నియమిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పోచారం మాత్రం మంత్రి పదవికి గురిపెట్టినట్టు సమాచారం. మొత్తానికి పోచారానికి ఏదో ఒక పదవి ఖాయంగా కనిపిస్తోంది. జిల్లాకు స్పీకర్ పదవి కట్టబెడితే మరో 2కి మంత్రి పదవులు దక్కుతాయా లేదా 3కి ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక జిల్లాలో 7 ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడుగా పేరున్న ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి యువతరం కోటాలో పదవిని ఆశిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఒంటరిగా విజయవంతంగా నిర్వహించడం జీవన్ రెడ్డికి కలిసొచ్చిన అంశం. తెలంగాణలో తొలి టీఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని ప్రకటించడం, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని ఓడించడంతో జీవన్ రెడ్డి కేబినెట్లో చోటు దక్కుతుందనే గంపడాశతో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మొదటి నుంచి కేసీఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ వస్తున్నాడు. వైశ్య సామాజిక వర్గం నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మంత్రి పదవి రేసులో ఉన్నారు. టీఆర్ఎస్ లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా సీనియర్ల కోటాలో పదవి ఆశిస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి బీసీ కార్డుపై ఆశలు పెట్టుకున్నారు. ఇక మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించిన బోధన ఎమ్మెల్యే షకిల్ మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక బాల్కొండ నుంచి గెలిచిన ప్రశాంత్ రెడ్డి తాను సాధించిన మెజార్టీపై ఆశలు పెట్టుకున్నారు. మొత్తానికి జిల్లాలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. జిల్లా నుంచి 9 సీట్లు ఇచ్చినా ఎవరిని కేసీఆర్ తన టీంలో చేర్చుకుంటారో వేచి చూడాల్సిందే.